నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. ఇవాళ ప్రపంచం మొత్తం మీద చమురు సంక్షోభం, గ్యాస్ సంక్షోభం తీవ్రం అవుతున్నది. మన దేశంలో కూడా గ్యాస్ సంక్షోభం ఒక వారం రోజులుగా చాలా సీరియస్గా ఉన్నది. ఆయిల్ సంక్షోభం కూడా రాబోయే కాలంలో ఉండే అవకాశం ఉన్నది అనేది అర్థమవుతున్నది. ముఖ్యంగా యుద్ధం ఇరాన్ మీద ఇజ్రాయిల్ దాడి చేసిన రోజు నుంచి దానికి ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా కూడా ఇరాన్ మీద దాడులు చేస్తున్న రోజు నుంచి, అంటే పోయిన నెల 28వ తారీఖు ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి ఇవాళ దాకా దాదాపు 21 రోజుల నుంచి జరుగుతున్న యుద్ధం వల్ల ఆయిల్ సంక్షోభం చాలా తీవ్రంగా ఉన్నది, గ్యాస్ సంక్షోభం తీవ్రంగా ఉన్నది. దేశాలన్నీ కూడా ఇందులో చిక్కుకుపోయి ఉన్నాయి. అయితే మరింత సీరియస్గా ఈ 2-3 రోజులు జరిగిన సంఘటనలు, ఈ 2 రోజులు ముఖ్యంగా 2 రోజులు జరిగిన సంఘటనలు మరింత సంక్షోభంలోకి తీసుకెళ్తున్నాయి. ఇరాన్ అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ సంస్థ మీద, ఇరాన్లోని సంస్థ మీద ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చాలా తీవ్రమైన సమస్యల్లోకి ప్రపంచాన్ని నెట్టే పరిస్థితి కనబడుతున్నది. ఇజ్రాయెల్ ఇరాన్ ఆయిల్ కంపెనీ మీద దాడి చేసింది. దాని తర్వాత ఇరాన్ ఇజ్రాయిల్ ఆయిల్ కంపెనీ మీద దాడి చేసింది. గల్ఫ్లోని సౌదీ అరేబియా, ఖతర్, యునైటెడ్ ఎమిరేట్స్లో ఉన్న ఆయిల్, గ్యాస్ కంపెనీల మీద దాడులు చేసింది. ఈ దాడుల వల్ల ప్రపంచంలోకి దిగుమతయ్యే దాదాపు ఎక్కువ శాతం ఇజ్రాయిల్ పక్కన పెడితే అరబ్ కంట్రీస్ నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా దిగుమతి అవుతున్నాయి. మన దేశానికి కూడా దాదాపు అక్కడి నుంచే వస్తున్నాయి ఎక్కువ శాతం. గ్యాస్ అయితే ప్రధానంగా కువైత్ నుంచే వస్తున్నది, ఖతారు ఈ అరబ్ కంట్రీస్ నుంచే వస్తున్నాయి. ఆ గ్యాస్ కంపెనీ మీద, ఇతర ఆయిల్ కంపెనీల మీద ఇరాన్ దాడి చేయడంతో చాలా తీవ్రమైన సంక్షోభం వస్తున్నది. ఒకవైపు ఇజ్రాయిల్ ఇరాన్ కంపెనీల మీద దాడులు చేస్తే ఇరాన్ గల్ఫ్ కంపెనీ ఆయిల్ కంపెనీల మీద దాడి చేయడం ఏంటి అనే ప్రశ్న కూడా వస్తున్నది. అయితే అమెరికా, ఇజ్రాయిల్ కలిసి చేస్తున్న ఈ దాడికి సంబంధించి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్కు ఎక్కడెక్కడైతే పెట్టుబడులు ఉన్నాయో, ఏ దేశంలో మిలిటరీ బేస్లు ఉన్నాయో ఆ దేశాలను ప్రధానంగా టార్గెట్ చేసింది ఇరాన్. అమెరికా బేస్లు ఉన్న అరబ్ కంట్రీస్ అన్నిటి మీద అమెరికా మిలిటరీ బేస్ల మీద దాడులు చేస్తుంది. ఇజ్రాయిల్ ఇరాన్ బ్యాంకు మీద దాడి చేసినప్పుడు ఇరాన్ అరబ్ కంట్రీస్లో బ్యాంకుల మీద దాడులు చేసింది. ఆ బ్యాంకులు ప్రధానంగా అరబ్ కంట్రీస్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా పెట్టుబడులు అందులో పెద్ద ఎత్తున ఉన్నాయి. రీసెంట్గా చేసిన ఆయిల్ కంపెనీల మీద చేసిన దాడిలో కూడా అమెరికా పెట్టుబడులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎల్ఎన్జి గ్యాస్ కంపెనీలో ఖతార్లో, ఇప్పుడు ఖతార్ నుంచే మనకు రావాల్సి ఉంది గ్యాస్, ఆ ఖతార్ గ్యాస్ కంపెనీ మీద ఏదైతే ఇరాన్ దాడి చేసిందో ఆ కంపెనీలో ప్రధాన పెట్టుబడులు అమెరికా కంపెనీలైన ఎక్సాన్ మొబిల్ అండ్ కోనకోలా, ఈ కంపెనీలకు సంబంధించినవి ఎక్కువ పెట్టుబడులు అవే ఉన్నాయి. అక్కడ ఒక్క చెట్ట కాదు, యునైటెడ్ ఎమిరేట్స్లో ఇరాన్ దాడి చేసిన కంపెనీలో కావచ్చు, సౌదీ అరేబియాలో ఇరాన్ దాడి చేసిన కంపెనీలు మొత్తంలో దాదాపు అమెరికా కంపెనీల పెట్టుబడి 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి, అక్షరాల 20 లక్షల కోట్లు పెట్టుబడి ఉంది. ఆ పెట్టుబడికి దెబ్బ తగిలింది. వాళ్ళ ఇరాన్ దాదాపు ఎక్కువ భాగం నాశనం చేసింది. ఇప్పటికీ మంటలు ఆరడం లేదు, మంటలు మండుతూనే ఉన్నాయి, ఆయిల్ కంపెనీలో కావచ్చు, గ్యాస్ కంపెనీలో కావచ్చు. అట్లే ఇజ్రాయెల్ కంపెనీ మీద కూడా, ఇజ్రాయెల్లో అయితే 2 రిఫైనరీలు ఉన్నాయి మొత్తం ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి ఆయిల్ రిఫైనరీస్. అందులో ఒకటి ఐఫా ఆయిల్ రిఫైనరీ, ఇంకొకటి అఫ్టోడ్ ఆయిల్ రిఫైనరీ. ఐఫా ఆయిల్ రిఫైనరీలు రోజుకి 2 లక్షల బ్యారెళ్ల ఆయిల్ను శుద్ధి చేస్తారు. అదే అప్టోడ్ ఆయిల్ రిఫైనరీలో రోజుకు 1 లక్ష బ్యారెళ్ల ఆయిల్ని శుద్ధి చేస్తారు. ఇప్పుడు ఇరాన్ హైఫా ఆయిల్ రిఫైనరీ మీద మిస్సైల్ వదిలింది. దాంట్లో రోజుకి 2 లక్షల బ్యారెల్ ఆయిల్ శుద్ధి చేస్తారు. అది సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ఇజ్రాయిల్కి కూడా ఆయిల్ కరువు అయ్యే పరిస్థితి, ఆయిల్ కరువు అయింది. ఉన్నాయే 2, అందులో మెజారిటీ ఐఫా రిఫైనరీ కంపెనీ నుంచే వస్తుంది, రోజుకు 2 లక్షల బ్యారెళ్ళు. దాన్ని సర్వనాశనం చేసింది ఇరాన్. ఒకవైపు అరబ్ కంట్రీస్లో ఆయిల్ కంపెనీలు, గ్యాస్ కంపెనీలు, ఒకవైపు ఇజ్రాయిల్లో కంపెనీలు. దీంతో
ప్రపంచం మొత్తం కూడా ఆయిల్ సంక్షోభం ఎదుర్కోబోతుందనే భయాందోళన ఉన్నాయి. దీని మీద ఎప్పుడైతే ఇజ్రాయిల్ ఇరాన్ ఆయిల్ కంపెనీ మీద దాడి చేసిందో దాని తర్వాత జరిగిన పరిణామాలు ట్రంప్ కూడా భయపడిపోయాడు అనే అనుమానాలు వస్తున్నాయి. ఇజ్రాయిల్ కూడా ఒక అడుగు వెనక్కి వేసిన పరిస్థితి వస్తున్నది. అరబ్ కంట్రీస్ నుంచి ట్రంప్ మీద ఒత్తిడి, చాలా తీవ్రమైన ఒత్తిడి పెరిగిపోయింది. వాళ్ళ కంపెనీస్ మీద దాడి చేయడంతో అక్కడి నుంచి కూడా వాళ్ళ ఆర్థిక వ్యవస్థకు కూడా దెబ్బతినే పరిస్థితి రావడంతో ట్రంప్ మీద అక్కడి నుంచి ఒత్తిడి వస్తుంది. అమెరికాలోనే ఉన్న ఇప్పుడే చెప్పిన 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ఉన్న అమెరికా కంపెనీలు తీవ్రమైన నష్టాలకు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కంపెనీల నుంచి కూడా ట్రంప్ మీద విపరీతమైన ఒత్తిడి వస్తున్నాయి. ఈ ఒత్తిడి నేపథ్యంలో ట్రంప్ ఒక మాట మాట్లాడాడు. ఇరాన్ ఆయిల్ కంపెనీ మీద ఇజ్రాయెల్ చేసిన దాడి మాకు తెలియదు, మాకు తెలియకుండానే ఇజ్రాయెల్ ఆ దాడి చేసింది, ఇజ్రాయెల్ అనుచితంగా ప్రవర్తించింది, ఇజ్రాయెల్ ఈ పని చేయడం అనేది తప్పు అని మాట్లాడాడు. అంతేకాదు ఇజ్రాయెల్ ఇకపైన ఆ పని చెయ్యదు అని కూడా ఆయన్నే హామీ ఇచ్చాడు. ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది ఇంకోసారి ఆ విధంగా ఆయిల్ కంపెనీల మీద దాడులు చెయ్యను అని. అంటే ఎంత ఒత్తిడి వీళ్ళ మీద వచ్చి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంత తీవ్రమైన ఒత్తిడి వచ్చిందంటేనే అర్థం ఒకవైపు పెట్టుబడిదారులకు నష్టాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ సంక్షోభం తాగుతుందనేది అర్థం. ఇప్పుడు ఇజ్రాయిల్ కారణంగా ఇరాన్ చేసిన ఈ దాడి, ముఖ్యంగా గల్ఫ్ దేశాల ఆయిల్ కంపెనీల మీద, గ్యాస్ కంపెనీ మీద చేసిన దాడి ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రేట్లు పెరిగిపోయే అవకాశం ఉంది, గ్యాస్ రేట్లు ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది. మొత్తంగా ఇది ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థే తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితి ఉన్నది. ఈ సంక్షోభం నుంచి బయటపడే మార్గం కోసం ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తున్నది. ఇంకొక వైపు ఏమో హర్ముజ్ జలసంధి నుంచి షిప్పులేవి రాకుండా ఇరాన్ అడ్డుకున్నది. దానివల్ల దాదాపు 2-3 వేల షిప్పులు అక్కడ ఆగిపోయి ఉన్నాయి. అందులో భారతదేశానికి సంబంధించిన షిప్పులు ఒక 24 ఉన్నాయని చెప్తున్నారు. ఒక 2 షిప్పులు వచ్చినాయి కానీ మిగతా అక్కడే ఉన్నాయి. ఆ షిప్పుల్లో ఆయిల్ ఉన్నది, గ్యాస్ ఉన్నది, రకరకాల అవసరమైన ఆయా దేశాలకు అవసరమైన సామాగ్రి అంతా అందులో ఉన్నది. ఇరాన్ అక్కడి నుంచి రానివ్వటం లేదు. ఒక్క చైనా షిప్పులు తప్ప ఇంకే షిప్ని ఇరాన్ అక్కడి నుంచి రానివ్వటం లేదు. ఈ పరిస్థితుల్లో జలసంధి నుంచి ఇరాన్ పట్టు వదలడం లేదు. ఆ పట్టును వదిలించడం కోసం అమెరికా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ ఆయిల్ కంపెనీల మీద దాడి చేయడం, ఇరాన్ గల్ఫ్ ఆయిల్ కంపెనీల మీద దాడి చేయడం అనేది మరింత సంక్లిష్ట పరిస్థితి వచ్చిన పరిస్థితి ఉన్నది. ట్రంప్ జలసంధి దగ్గరికి, హర్ముజ్ జలసంధి దగ్గరికి తన వారి షిప్లు పంపించి ఇరాన్ని ఎదుర్కొనే పరిస్థితి లేక ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకైనా విజ్ఞప్తి చేసిండు, కోరిడు. జలసంధి విషయంలో ఆయన చేతులు ఎత్తేసి మిగతా దేశాలకు మీరందరూ వార్షిప్పులు పంపించండి, అక్కడికి విమానాలు పంపించండి, ఇరాన్ను అక్కడ దెబ్బ కొడితే తప్ప, హర్ముజ్ జలసంధిని విడిపిస్తే తప్ప మనకు ఆయిల్ రావు, కాబట్టి ప్రపంచంలోని అన్ని దేశాలు రావాలి అని కోరిండు. అందులో కొన్ని దేశాలు ప్రత్యేకంగా ఆయన ఫోన్లు చేసిండు. బ్రిటన్కి, జర్మనీకి, ఫ్రాన్సు, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్, కెనడా ఇలాంటి చాలా దేశాలకు ఆయన ఫోన్లు చేసి మరి, ఆస్ట్రేలియా, చైనాకు కూడా ఫోన్లు చేసి మరి ఆయన అడిగాడు, మీరందరూ యుద్ధ షిప్పులను పంపించాలి, యుద్ధ విమానాలను పంపించాలి ఇరాన్ మీదకి అని. కానీ అప్పటికి 3 రోజుల క్రితం అన్ని దేశాలు ట్రంప్ పెట్టిన ప్రతిపాదన తీవ్రంగా తిరస్కరించాయి. ట్రంప్ను నమ్మి ఆయా దేశాలు ఆ యుద్ధంలో చిక్కుకోవడానికి సిద్ధంగా లేవు. చైనా అయితే ఎలాగో ఇరాన్కే సపోర్ట్గా ఉన్నదని ట్రంపే బహిరంగ చెప్తున్నాడు, రష్యా ఇరాన్కే సపోర్ట్గా ఉన్నది బహిరంగ చెప్తున్నాడు. ఇక నాటో దేశాలు కూడా, యూరప్ దేశాలు, బ్రిటన్ కానీ మిగతా దేశాలు కూడా ఈ యుద్ధంలో చిక్కుకోవడానికి సిద్ధంగా లేవు. అమెరికాను నమ్మి యుద్ధంలో, గతంలోనే అమెరికాను నమ్మి ఇరాన్ మీద యుఎస్ చేసిన యుద్ధంలో ఈ దేశాలు కూడా చిక్కుకున్నాయి. ఇట్లా అమెరికాను నమ్మడం వల్ల నట్టేట మునిగిన ఈ దేశాలన్నీ. కాబట్టి
అమెరికా నమ్మి యుద్ధంలో చిక్కుకోవడానికి అవి సిద్ధంగా లేవు. చాలా సీరియస్గానే చెప్పాయి, బహిరంగంగా ప్రకటించాయి, మేము ఆ యుద్ధంలో చిక్కుకోవడానికి సిద్ధంగా లేవని. కానీ ఈ తాజా జరిగిన పరిణామాల నేపథ్యంలో, అంటే అరబ్ మీద ఇరాన్ చేసిన దాడి, ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు మళ్ళీ తిరిగి ఆలోచన చేసి జలసంధి దగ్గరికి తమ షిప్పులను పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా యునైటెడ్ కింగ్డమ్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్, కెనడాలు, ఫ్రాన్స్ కూడా తమ షిప్పులను పంపించడానికి, జలసంధి నుంచి తమ షిప్పులను, తమకు వచ్చే షిప్పులను తెప్పించుకోవడానికి, ఎస్కాట్గా కొన్ని షిప్పులను, యుద్ధం చేయడానికి కాదు, యుద్ధంలో ఇరుక్కోవడానికి కాదు అనేది చాలా స్పష్టంగా చెప్తూనే తమ షిప్పులను తెచ్చుకోవడానికి ఎస్కాట్గా వార్ షిప్లను పంపించడానికి సిద్ధపడ్డాయనే వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయంలో ఇండియా ఇంకేమీ నిర్ణయం తీసుకున్నట్టు లేదు, ఏమి ప్రకటించలేదు. అయితే ఇంకొక విషయం ఇక్కడ మాట్లాడుకోవాల్సి ఉన్నది. ఇంతకు ముందు కూడా చాలాసార్లు వీడియోలో చెప్పాను. మోడీ ఇరాన్, అరబ్ కంట్రీస్ ఆయిల్ కంపెనీల మీద దాడులు చేయగానే మోడీ అరబ్ కంట్రీస్ అధిపతులకు ఫోన్లు చేశాడు. ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, ఖతార్ రాజు, అలాగే జోర్డాన్ కింగ్, యుఏఈ ప్రెసిడెంట్, వీళ్ళకి ఫోన్లు చేశాడు. వీళ్ళకి ఫోన్లు చేసి ఇరాన్ చేసిన దాడిని తీవ్రంగా ఖండించాడు. మీకు మద్దతుగా నిలబడతాడని కూడా ఆయన ప్రకటించాడు. మోడీ స్వయంగా, ప్రధానమంత్రి స్వయంగా. తప్పేం లేదు, ఒక దేశం ఇంకొక దేశం మీద దాడి చేసినప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా ఆ దేశాలకు మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇదే మోడీ ఇరాన్ మీద, ఇరాన్ ఆయిల్ కంపెనీస్ మీద ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు ఇరాన్ వాళ్లకు ఫోన్లు చేయలేదు. ఇజ్రాయెల్ ఇరాన్ అధ్యక్షుడిని, చీఫ్ని చంపినప్పుడు కూడా మోడీ ఫోన్ చేయలేదు. ఇరాన్ ముఖ్య నాయకులందరినీ ఇజ్రాయెల్ ఎంచి చంపుతున్నప్పుడు కూడా మోదీ ఫోన్ చేయలేదు. ఇరాన్ షిప్ మన భారతదేశం అతిథిగా వచ్చి వెనక్కి పోతుంటే ఇండియన్ ఓషన్లోనే శ్రీలంక దగ్గరలో షిప్ను అమెరికా దాడి చేసి ముంచేస్తే కూడా ఇరాన్కి మోడీ ఫోన్ చేయలేదు. ఎవరికి ఫోన్ చేశాడు? అరబ్ కంట్రీస్కి మాత్రం ఫోన్ చేశాడు. అది అవసరాలని అనుకోవచ్చు, కానీ ఇక్కడ అలీనం లేదు. అమెరికాకు వ్యతిరేకం ఉన్న ఎవ్వరికి కూడా మోడీ సింపతి చూపించడానికి కూడా సిద్ధపడట్లేదు. కనీస సింపతి, మానవత్వంతో కూడిన సింపతి కూడా చూపించడానికి మోడీ సిద్ధపడడం లేదు. ఒకప్పుడు మన భారతదేశం అలీన దేశంగా ఉండి ఏ దేశాల మధ్య యుద్ధం జరిగినా స్వతంత్రంగా నిలబడి ఏ దేశానికి సపోర్ట్ చేయకుండా యుద్ధాన్ని ఆపడానికి శతవిధాల ప్రయత్నం చేసేది ఇండియా. దాని మీద ఒత్తిడి తీసుకొచ్చేది ఆ రెండు దేశాల మీద. కానీ ఇవాళ పరిస్థితి మారిపోయింది. అమెరికాకు, ఇజ్రాయెల్కు మద్దతుగా నిలబడే పరిస్థితి దాపురించింది ఇవాళ. దానివల్ల ఇండియా ఏమన్నా బాగుకున్నదా, ఏమన్నా ప్రయోజనం పొందిందంటే అది కూడా ఏం లేదు. ఇండియాకు ఎలాంటి ప్రయోజనం జరగలేదు అమెరికా, ఇజ్రాయెల్ వల్ల. నష్టమే తప్ప లాభం ఏమాత్రం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ వల్ల మనం అతి చౌకగా కొనుక్కునే రష్యా ఆయిల్ని కొనలేకపోతున్నాం, అతి చౌకగా కొనుక్కునే ఇరాన్ ఆయిల్ను కొనలేకపోతున్నాం. అమెరికా పెట్టిన షరతులతో, అమెరికా బెదిరింపులతో నువ్వు రష్యా దగ్గర ఆయిల్ కొనవద్దు అంటే కొనడం మానేశాం, ఇరాన్ దగ్గర ఆయిల్ కొనవద్దు అంటే కొనడం మానేశాం. అంటే అమెరికా చెప్పినట్టల్లా వినడం వల్ల ఇవాళ మన అలీన విధానాన్ని పక్కన పెట్టేసి అమెరికాకు జో హుకుం అని, జీ హుజూర్ అనే పరిస్థితి మనం తెచ్చుకున్నాం. ఇంకొక వైపు ఇప్పుడే తెలుస్తున్న వార్త, ఇరాన్ మీద ఇంతవరకు అమెరికా పెట్టిన ఆంక్షలు, ఇరాన్ ఇవాళ ఈ యుద్ధ పరిస్థితి కారణం కూడా చాలా కాలంగా కొనసాగుతుంది. ఒక్క రోజులో వచ్చిన యుద్ధం కాదు. కొన్నేళ్లుగా అమెరికా ఇరాన్ మీద ఆంక్షలు విధించింది. ఇరాన్ నుంచి ఎవరు ఆయిల్ కొనొద్దని, ఇరాన్కి ఎవరు ఏం అమ్మొద్దని. ఆ ఆంక్షల్ని, ఆయిల్ కొనొద్దు అనే ఆంక్షల్ని, ఇరాన్ ఆయిల్ కొనొద్దు అనే ఆంక్షలు అమెరికా సడలించింది అనే వార్తలు వస్తున్నాయి. అంటే ఇరాన్ నుంచి ఎవరైనా ఇప్పుడు ఆయిల్ కొనొచ్చు.
అమెరికా పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మోడీ కూడా ఇరాన్ నుంచి ఆయిల్ కొనొచ్చు అతి తక్కువ ధరకి. ఇరాన్ మొదటి నుంచి మనకు 2019 దాకా అమెరికా ఆంక్షలు విధించే దాకా, అమెరికా కొనొద్దు ఇరాన్ దగ్గర అని మనను బెదిరించిన దాకా కొన్నాం మనం. కొన్నప్పుడు ఇరాన్ అంతర్జాతీయ మార్కెట్ రేటు కంటే 12% తక్కువ రేటుకి ఇచ్చింది మనకి ఆయిల్ని. అంతర్జాతీయ మార్కెట్ రేటు కంటే కూడా 12% తక్కువ రేటుకి ఇచ్చింది. మన రూపాయల్లో మనం డబ్బులు ఇస్తే తీసుకున్నది, డాలర్లలో కాదు, మన రూపాయల్లో డబ్బులు ఇస్తే తీసుకున్నది. ఆ డబ్బుల్ని మన బ్యాంకుల్లోనే దాచిపెట్టింది. యూకో బ్యాంకులో, యూకో బ్యాంకులో ఇరాన్ దాచిపెట్టింది. అలా దాచిపెట్టిన లక్షల కోట్ల రూపాయల వల్ల యూకో బ్యాంకు నిలబడింది. ఇరాన్ మనకు 100 ఏళ్ళుగా మనకు స్నేహ దేశంగా ఉన్నది. ఇరాన్ మనకు చాలా సహకరించింది. ఈ మధ్య కూడా హర్ముజ్ జలసంధిలో అన్ని షిప్లను ఆపింది. మనకు అత్యవసరమైన 2 షిప్పుల్ని ఇరాన్ వదిలింది. అలాంటి ఇరాన్ దగ్గర మనం కొనడం అమెరికాకు భయపడి ఇరాన్తో సంబంధాలు కోల్పోయినాము, వదిలేసుకున్నాం. ఇప్పుడు ట్రంప్ చెప్పబోతున్నాడు కాబట్టి ఎవరైనా కొనొచ్చు, ఆంక్షలు తీసేస్తున్నాడు కాబట్టి మళ్ళీ మనం మోడీ కొనడానికి సిద్ధపడవచ్చు కాక. అంటే ట్రంప్ ఏది చెప్తే అది వినే పరిస్థితికి మోడీ వచ్చాడు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు భారతదేశం కూడా తీవ్రమైన గ్యాస్ సంక్షోభంలో పడిపోయింది. ఆయిల్ సంక్షోభం అనేది ఇప్పుడు పూర్తిగా అనలేము, కానీ ఈ రోజుకి ఆయిల్ సంక్షోభంలో ఉంది అని చెప్పలేం, కానీ గ్యాస్ సంక్షోభంలో ఉంది. భారతదేశ ప్రభుత్వం ఎన్ని కథలు చెప్పినా గ్యాస్ సంక్షోభం ఉన్నది అని బహిరంగంగా కనబడుతున్నది. యుద్ధం మొదలైన 3వ-4వ రోజు నుంచే గ్యాస్ సంక్షోభం కనబడుతున్నది. గ్యాస్కి ఎలాంటి కొరత లేదు, అవసరమైన గ్యాస్ ఉన్నది మన దగ్గర, ఎవ్వరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అబద్ధాలు ప్రచారాలు నమ్మొద్దు, ఎవరైనా అబద్ధాలు ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం బెదిరింపులు చేస్తూ ఉన్నది. నిజానికి ఫీల్డ్లో పరిస్థితి లేదు. భారతదేశంలోని ముఖ్యమైన నగరాలన్నింటిలో 50% పైన, కొన్ని చోట్ల 100% పెద్ద పెద్ద హోటల్స్ మొత్తం మూసేశారు గ్యాస్ లేక. హోటల్స్ నడిచే పరిస్థితి లేదు. హోటల్ ఇండస్ట్రీ మొత్తం దెబ్బతిన్నది. గ్యాస్ ఆధారంగా నడిచే అనేక ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఈ హోటల్ ఇండస్ట్రీలో, ఈ ఫ్యాక్టరీలో పనిచేసే లక్షలాది మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు మీద పడ్డారు. ఇదొక తీవ్రమైన సంక్షోభం. రాబోయే కాలంలో ఈ సంక్షోభం మరింత పెరుగుతుంది. గల్ఫ్ దేశాల నుంచి మనం గ్యాస్ కొంటున్నాం. మన గ్యాస్ ప్రధానంగా దిగుమతుల మీద ఆధారపడినది. కొంత భాగమే మనం తయారు చేస్తున్నాం. 30-40% మాత్రమే మన దగ్గర తయారవుతుంది. మిగతా 60% పైన దిగుమతుల మీద ఆధారపడుతున్నాం. 10 రోజుల క్రితమే ఆ పరిస్థితి, హోటళ్ళు మూసేసే పరిస్థితి. అంటే ఇవాళ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇరాన్, గల్ఫ్ కంట్రీస్ గ్యాస్ కంపెనీల మీద కూడా దాడి చేసిన తర్వాత మన పరిస్థితి అగమ్యగోచరం కాబోతున్నది. రాబోయే రోజుల్లో భారతదేశంలో గ్యాస్ మరింత తీవ్రమైన కొరత ఎదుర్కోబోతున్నాం. ఇప్పుడు అరబ్ కంట్రీస్ మీద ఎక్కడైతే దాడి చేసింది ఇరాన్, అవి మళ్ళీ పని మొదలు పెట్టాలంటే, యుద్ధం అయిపోయి పని మొదలు పెట్టాలంటే కనీసం 5-6 నెలలైనా పడుతుంది అనేది ఒక అంచనా. కనీసం 5-6 నెలలు. అప్పటిదాకా అక్కడి నుంచి ఏ ఉత్పత్తి జరగదు. యుద్ధం ఆగితేనే, యుద్ధం ఆగకపోతే ఇంకెన్ని నెలలు పడుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఈ క్షణం యుద్ధం ఆగితేనే ఒక 5-6 నెలలు కనీసం ఉత్పత్తి అక్కడ జరిగే అవకాశం లేదు. కాబట్టి మనకు వచ్చే అవకాశం లేదు. మనం ఎంత ఉత్పత్తి పెంచినా భారతదేశ అవసరాలకు సరిపడా ఉత్పత్తి అయితే మన దేశంలో జరగదు. కాబట్టి గ్యాస్ సంక్షోభం తీవ్రం కాబోతున్నది. గ్యాస్ సంక్షోభం అంటే ఒక హోటల్ ఇండస్ట్రీయే కాదు, మనం ఇళ్లల్లో వండుకునే వంట గ్యాస్ కూడా సంక్షోభం రాబోతున్నది, కొరత రాబోతున్నది. గ్యాస్ వెహికల్స్ కూడా నడవలేని పరిస్థితి వస్తుంది. కొన్ని పరిశ్రమలు, ఇంకా పరిశ్రమలు ఎక్కువ మూతపడే పరిస్థితి వస్తుంది. ఈ సంక్షోభం ఒక సంక్షోభం నుంచి ఇంకో సంక్షోభంలోకి పోయే అవకాశం ఉంటుంది. ఈ సంక్షోభం వల్ల కార్మికులు రోడ్డున పడతారు. కొనుగోలు శక్తి కొన్ని లక్షల మంది కార్మికుల, వాళ్ళ కుటుంబాల కొనుగోలు శక్తి కోల్పోతారు. కొనుగోలు శక్తి కోల్పోవడం వల్ల మరొక సంక్షోభంలోకి దారితీస్తుంది. అలాగే యుద్ధం ఇలాగే కొనసాగితే ఆయిల్ సంక్షోభం కూడా వస్తుంది. ఆయిల్ సంక్షోభం వస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం ఊహించే పరిస్థితి కూడా లేదు. ప్రపంచంలో ఆయిల్ సంక్షోభం మనం
గ్యాస్ గురించి ఒక నెలకు సరిపడే గ్యాస్ ఉందని ప్రభుత్వం ప్రకటిస్తున్నది, కానీ ఒకవైపు తీవ్రమైన కొరతను ఎదుర్కొంటున్నాం. ఇక ఆయిల్ మనకే ప్రాబ్లం లేదని ప్రకటిస్తున్నది. గ్యాస్ సంక్షోభం లేదు అని చెప్తూనే గ్యాస్ రేట్లు పెంచారు. ఆయిల్ సంక్షోభం లేదు అని ప్రకటిస్తూనే కానీ ఆయిల్ సంక్షోభం కూడా అనేక నగరాల్లో మెల్లమెల్లగా కనబడుతున్నది. ప్యానిక్ బుకింగ్స్ అని గవర్నమెంట్ ప్రచారం చేస్తున్నది, కానీ ఆయిల్ విషయంలో కూడా మొదటి 2 రోజులు 3 రోజులు ప్యానిక్ ఉండొచ్చు. రాబోయే కాలంలో ప్యానిక్ కాదు, నిజంగా సీరియస్ కొరత ఎదుర్కోబోతున్నాం. ఇప్పటికైతే మనం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడానికి స్టార్ట్ అయినామనుకుంటా, కొనుగోలు చేస్తున్నారు అనేది చెప్తున్నది గవర్నమెంట్. రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయిల్ కొనుగోలు చేస్తే ఆయిల్ సంక్షోభం కొద్ది తగ్గొచ్చేమో, కానీ యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం ఆయిల్ సంక్షోభం తప్పదు. గ్యాస్ సంక్షోభం అయితే ఇప్పుడే ఉంది, ఇంకా సీరియస్ అవ్వబోతున్నది. ఆయిల్ సంక్షోభం కూడా ఎదుర్కొంటే ఏదో పెట్రోల్ లేకపోవడం వల్లనో డీజిల్ లేకపోవడం వల్లనో మన వెహికల్స్ నడవం అంతే కదా అనుకోవడానికి వీలు లేదు. అన్ని వస్తువుల రేట్లు ఎన్ని రెట్లు పెరుగుతాయో కూడా తెలియని పరిస్థితి. ఇప్పటికే గ్యాస్ చూస్తున్నాం, ఎంతో కొంత ఉన్నది, ఇప్పటికి పూర్తి గ్యాస్ నిల్లయ్యే పరిస్థితి లేదు. ఎంతో కొంత ఉన్నది, ఇక్కడ తయారవుతున్న గ్యాస్ ఉన్నది, కానీ ఆ గ్యాస్ రేటు, ఒక సిలిండర్ రేటు, ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్ రేటు ఉన్న రేటు కంటే 3 రెట్లు 4 రెట్లు 5 రెట్లు బ్లాకుల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. బ్లాక్ మార్కెటింగ్ విపరీతంగా పెరిగిపోయింది. గవర్నమెంట్ ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, ఎన్ని ప్రకటనలు చేసినా బ్లాక్ మార్కెటీల మీద చర్యలు తీసుకుంటాం, జైళ్ళకు పంపుతాం అని ప్రకటనలు ఇస్తున్నారు. ఎన్ని చేసినా ఎక్కడికైనా పోయి చూడండి, దూరంగా హైదరాబాద్లో పోయి చూడండి, బ్లాక్ మార్కెట్ విచ్చలవిడిగా నడుస్తున్నది. కమర్షియల్ సిలిండర్స్ బ్లాక్ మార్కెట్లోనే అమ్ముడుపోతున్నాయి. రేపు వంట గ్యాస్ కూడా బ్లాక్ మార్కెట్లోనే అమ్ముడుపోతుంది. ఆయిల్ పరిస్థితి కూడా రాబోయే కాలంలో మరింత దారుణమైన పరిస్థితి వస్తే, ఆయిల్ కూడా ఆ పరిస్థితి వస్తే మన భారతదేశమే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నమయ్యే అవకాశం ఉన్నది. అందుకే విజ్ఞానులు నిపుణులు యుద్ధాన్ని వ్యతిరేకిస్తారు, ప్రజలు యుద్ధాన్ని వ్యతిరేకిస్తారు, శాంతి కాముకులు యుద్ధాన్ని వ్యతిరేకిస్తారు. యుద్ధం జరిగితే, ఒక 2 దేశాల మధ్య యుద్ధం జరిగితే ఆ 2 దేశాల ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలకి ఏం జరిగేది ఏం లేదు, ఆ దేశాల ప్రజలు చచ్చిపోతారు. ఇవాళటి కండిషన్లో ఆ దేశాల ప్రజలు చచ్చిపోవడమే కాదు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవ్వడమే కాదు, ప్రపంచమంతా ఒక పిడికిల్లోకి వచ్చిన నేపథ్యం ఇది. గ్లోబ్ మొత్తం ఒకే నెట్వర్క్గా పనిచేస్తున్న పరిస్థితి వల్ల ఒక 2 దేశాల మధ్య యుద్ధం జరిగితే దానివల్ల వచ్చే పరిణామాలు ఆ 2 దేశాలకే పరిమితం కావు, ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు ఉంటాయి. ఎక్కడ యుద్ధం జరిగినా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం మీద ఏదో రకమైన ప్రభావం చూపిస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినా, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరిగినా, ఇప్పుడు అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ మీద యుద్ధం చేసిన ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామాలు ప్రతి దేశం మీద ప్రభావం చూపిస్తాయి. దీని నుంచి మనం తప్పించుకునే పరిస్థితి లేదు. ఇవాళ నిజంగా మనం కోరుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో యుద్ధం జరగకుండా ఉండడం. పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీలు తమ మార్కెట్ కోసం, తమ వస్తువులను అమ్ముకోవడం కోసం, తమ సరుకులను అమ్ముకోవడం కోసం, అమ్ముకునే మార్కెట్ల కోసం చేస్తున్న ఈ యుద్ధాలని, ఆయిల్ అమ్ముకోవడం కోసం చేస్తున్న యుద్ధాలు, ఆయిల్ని క్యాప్చర్ చేసుకోవడం కోసం చేస్తున్న యుద్ధాలు, సరుకులు అమ్ముకోవడానికి మార్కెట్లు సంపాదించుకోవడం కోసం చేస్తున్న యుద్ధాలను మనం వ్యతిరేకించాల్సి ఉన్నది. వాళ్ళ లాభాల కోసం ప్రపంచంలోని మనలాంటి ప్రజలమందరం బలి అవుతున్నాము. దాని నుంచి మనం రక్షించుకోవాలంటే కనీసం గొంతెత్తాలి, రోడ్డెక్కాలి యుద్ధానికి వ్యతిరేకంగా. ఇవాళ ఇజ్రాయిల్కు అమెరికాకు వ్యతిరేకంగా అవే యుద్ధం స్టార్ట్ చేసినాయి. ఇజ్రాయిలే దాడి చేసింది, ముందు ఇరాన్ మీద దాడి చేసింది ఇజ్రాయిల్. అనేక మంది అమెరికన్ సెనేటర్లు చెప్తున్నారు, అమెరికన్ ముఖ్య పదవుల్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఇరాన్ నుంచి అమెరికాకు ఎలాంటి ముప్పు లేదు, ఇరాన్ దాడి చేసే అవకాశమే లేదు. కానీ దాడి చేస్తుందని ప్రజలను నమ్మించి ప్రచారం చేసి ఇజ్రాయిల్
ఒత్తిడితో ట్రంప్ ఇరాన్ మీద దాడి చేశాడు. లేని భయాన్ని కల్పించడం అనేది అమెరికాకు అలవాటు, లేని బూచిని చూపించడం అనేది అమెరికాకు అలవాటు. ఇరాక్ మీద దాడి చేసినప్పుడు అదే చేసింది, ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసినప్పుడు అదే చేసింది. ఇవాళ ఇరాన్ మీద దాడి చేస్తూ అదే చేస్తుంది. ఒక బూచిని చూపించి, లేని దాన్ని చూపించి, ప్రచారం చేసి, దానివల్ల ఇవాళ ప్రపంచం వినాశనం వైపు దారితీస్తున్నది. దీన్ని వ్యతిరేకించడానికి మనం రోడ్డెక్కాల్సిన అవసరం ఉన్నది. యుద్ధం వద్దు, శాంతి కావాలి అని మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఆ యుద్ధంలో రేపు అమెరికా గెలుస్తుందా, ఇరాన్ గెలుస్తుందా, ఇజ్రాయిల్ గెలుస్తుందా? ఎవ్వరు గెలిచినా ఓడిపోయేది ఈ ప్రపంచంలోని ప్రజలందరం. ఇరాన్ ప్రజలు, అమెరికా ప్రజలు, ఇజ్రాయిల్ ప్రజలు కూడా, మనం కూడా, భారతదేశ ప్రజలు కూడా, ప్రజలందరం ఓడిపోతాం. మన జీవితాలు నాశనం అవుతాయి. అందుకని మనం యుద్ధాన్ని కోరుకోవద్దు, యుద్ధాన్ని వ్యతిరేకించాలి. ఇజ్రాయిల్ అది చేసింది, ఇరాన్ ఇది చేసింది అని గొప్పలు పోవడం కాదు, యుద్ధాన్ని వ్యతిరేకించాలి. ఇరాన్ చేస్తున్నది ఆత్మరక్షణ యుద్ధం మాత్రమే. ఇరాన్ యుద్ధం చేయట్లేదు, ఇరాన్ దాడి చేయలేదు, ఆత్మరక్షణ చేసుకుంటుంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న దాడిని తిప్పికొట్టడానికి, తన ఆత్మరక్షణ చేసుకోవడానికి మాత్రమే యుద్ధం చేస్తుంది తప్ప ఇరాన్ దాడి చేయలేదు. ఇరాన్ మంచిదా, ఇరాన్ ప్రభుత్వం మంచిదా, చెడుదా, ఇక్కడ ఆ చర్చే కాదు అసలు. ఎవరు మంచి, ఎవరు చెడు చర్చ కాదు ఇక్కడ. ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు దాడులు చేస్తున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు యుద్ధం చేస్తున్నారు? అమెరికా, ఇజ్రాయెల్ కంపెనీల ప్రయోజనాల కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో మనం బలి కావద్దంటే మనం రోడ్డెక్కి శాంతి కావాలని నినదించాల్సిన అవసరం ఉన్నది. లేదంటే ఆ యుద్ధం ఆగకపోతే, మనం శాంతి కావాలని నినదించినంత మాత్రం యుద్ధం ఆగుతుందని కాదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు రోడ్డెక్కి అమెరికాకు, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఆ యుద్ధకాంక్షకు వ్యతిరేకంగా నిలబడితే కనీసం వెనక్కి తగ్గుతుందేమో అని అనుకొని వెనక్కి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మనం రోడ్డెక్కాల్సిన అవసరం ఉంది, లేదంటే ప్రపంచం బలి అవుతున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.